అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దునపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా? పాపం అమర మా ఇంటికి వచ్చి సుఖపడిందేమీ లేదు. దానికి అన్నీ కష్టాలే. నాకు ఒక పక్క చెట్టంత కొడుకు పోయాడే అని గంపెడు దుఃఖం, రెండవ పక్క ఈ చిన్నపిల్ల జీవితం ఎప్పటికి తెల్లవారను అని పుట్టెడు దిగులు. నేను బ్రతికి అమరికి బాధ తప్ప రవ్వంత కూడా ఉపయోగం లేదు. దేవుడికి దండం పెట్టుకుంటాను, త్వరగా నన్ను తీసుకుపోమ్మని అంది. అలా అనకండి అత్తగారు, మీరున్నారు కాబట్టి మా అమర కాస్త ధైర్యంగానైనా బతకగలుగుతుంది. ఈ రోజులు మనకి ఎప్పుడు ఎలా ఉంటాయో ఏం తెలుస్తుంది. ఎప్పుడూ బాధలు ఉండవు, సుఖాలు వస్తాయిలేండి. మీకేం రత్నం లాంటి మనవడు. ఏరా ఫనీ, నువ్వు పెద్దయ్య ఉద్యోగం చేసి మీ నానమ్మని చూస్తావా అని అడిగింది. కేకును చాలా ఇష్టంగా తింటున్న ఫనీని ఉద్దేశించి. ఫనీ తలెత్తాడు. ఓ, కానీ ముందు మా అమ్మని చూసి తర్వాత నానమ్మని చూస్తాను అనేశాడు. సుజాత బిగ్గరగా నవ్వింది. వాడి తలను పట్టుకొని ఆపేక్షగా పుట్టకి ఆనించుకుంది. అమ్మో అమరా, నీ కొడుకు ఎంత లాయల్గా ఉన్నాడో చూసావా? నిర్మోహమాటంగా చెప్పేశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి సుమా అంటూ అభినందించింది. మమ్మీ, నేను తినడం అయిపోయింది. రాజా సగం కేక్ తిని వదిలేస్తూ అన్నాడు. కాస్త తినమ్మా అంది సుజాత. వద్దు, మా తండ్రివిగా. నాకేం బాగాలేదు, ఆకలి లేదు. సరే, సుజాత అంగీకరించింది. చేతులు కడుక్కునిరా అంది. సుజాత పేపర్లో మళ్ళా సగం కేక్ని పేపర్తో కలిపి పారేయటానికి తీస్తుంటే అమర వచ్చి ఇలాతే నేను పడేస్తాను అని తీసుకుంది. ఫనీ ఇది చూస్తున్నాడు. అతని ప్రాణం ఉసూరుమంది. కేక్ అద్భుతంగా నానమ్మ చెప్పెట్టు అదేదో అమృతంలా గొప్ప రుచిగా ఉంది. ఫనీకి సుజాత 2 పెట్టింది. అయినా ఇంకా మరొకటి తినాలని ఎంతగానో అనిపిస్తుంది. బంగారం లాంటి అంత రుచిగల కేక్ని అలా పారేయటం చూసి చాలా బాధ కలిగింది. సుజాత అమరని కూడా తినమని బలవంతం చేసింది. అమర వద్దన్నా వినలేదు. రా అమర, నేను కూడా తింటానులే అంటూ ఇద్దరికీ పేపర్ ప్లేట్స్లో పెట్టింది. అమర తినే వరకు ఊరుకోలేదు. పలహారం చేయడం ముగిసిన తర్వాత అమర గ్లాసులు కడిగి వంట ఇంట్లో పెడుతుంటే సుజాత వంట ఇంట్లోకి వచ్చి ఒక ప్లేట్ ఏదైనా ఇవ్వు అంది. తీసుకో అంది అమర. అంత క్రితమే కడిగి పెట్టి ఉంచిన సామాన్ని చూపిస్తూ. సుజాత ఫనీ అన్నం తినే స్టీల్ కంచం తీసుకువెళ్ళింది. అమర, ఒక్క క్షణం ఇలా వస్తావా? స్నేహితురాల్ని పిలిచింది సుజాత. వచ్చేస్తున్నా అంటూ గబగబా వచ్చింది అమర. ఇలా రా, కూర్చో అంటూ చేయి పట్టి మంచం మీద కూర్చోపెడుతూ అమర వంట ఇంట్లోంచి తెచ్చిన కంచంలో కొత్త బట్టలు పెట్టింది. ఫనీ, ఇలా రా అమ్మ, నువ్వు కూడా అమ్మ దగ్గరగా కూర్చో అంది. ఫనీ వచ్చి కూర్చున్నాడు. సుజాత చీర జాకెట్ని అమరకి, ఫనీకి రెడీమేడ్ డ్రెస్సు ఇచ్చింది. అమర చప్పున తిరస్కరించింది. సుజా, ఏమిటిదంతా అంది. మొన్ననే ఇవ్వాలని తెచ్చాను, కానీ పొద్దుపోయిందిగా. నిన్ను దింపాలనే హడావుల్లో కారులో ప్యాకెట్ పెట్టడం మర్చిపోయాను ఆ రోజు అంది. అమర ముఖం లజ్జాభారంగా ఉంది. రాజాకి ఇద్దామని తెచ్చిన వెండి గ్లాసు తిప్పి తెచ్చేసిన వైనం స్నేహితురాలకి చెప్పడమా మానటమా అనే సందేహంతో మనసు డోలాయమానంగా ఉంది. సుజాత చనువుగా జబర్దస్తిగా అమర చేతుల్లో చీర జాకెట్ పెట్టి ఫనీ చేతుల్లో డ్రెస్ ఉంచేసింది. ఫనీకి ఆ డ్రెస్ చూడగానే మనసు దూచేసింది. కాదనాలని అనిపించినా అనలేకపోతున్నాడు. తల్లినే చూస్తున్నాడు. ఫనీకి తల్లిలాగా మర్యాదగా వద్దు అనాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఆ డ్రెస్సును చూస్తుంటే ఆ మాట రావడం లేదు. సుజాత అమరకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఫనీ, నువ్వు ఈ కొత్త బట్టలు వేసుకునిరా నాన్న, సరిగ్గా సరిపోయాయో లేదో చూస్తాను అని పురమాయించేసింది. చేయి పట్టి లేవదీసేసింది. ఫనీ కొత్త బట్టలు పట్టుకుని తల్లివైపు చూశాడు. ఆ కళ్ళల్లో మూగ ప్రశ్న, తీసుకోనా వద్దా అని. కొత్తగా బాగున్నాయి అనే ఆశ, ఇవి నాకు దక్కుతాయా అనే సంశయం. అమరకి ఆ క్షణంలో కొడుకు మొహం చూస్తే జాలితో ద్రవించింది. వెళ్ళు, వేసుకువచ్చి ఆంటీకి చూపించు అంది. ఫనీ కళ్ళల్లో సంతోషం పరవాళ్ళు తొక్కుతూ వచ్చేసింది. వంట ఇంట్లోకి రువ్వున పరిగెత్తాడు. సుజాత బ్యాగులోంచి మరో చీర జాకెట్ తీసుకువెళ్ళి దుర్గమ్మ గారి చేతుల్లో పెట్టింది. అత్తగారు, ఇది కట్టుకుని మా రాజాని నన్ను ఆశీర్వదించండి అంది.
అయ్యో నాకెందుకమ్మా అంది. నా సంతోషం కోసం అండి, నన్ను మీరు సంతోషపెట్టరా అంది సుజాత. అయ్యో నా తల్లి, ఆవిడకి మాట రానట్టు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. ఫనీ కొత్త డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఖరీదైన ఆ డ్రెస్లో అసలు ఫనీ రూపమే మారినట్టుగా అయ్యింది. అమర నయనానందంగా కొడుకును సంభ్రమంగా చూస్తుంది. ఇదిగో ఫనీ వచ్చి చూపించాడు సుజాతకి. ఇలా రా, ఇలా దగ్గరగా రా. సుజాత ఫనీ డ్రెస్ కాలర్ సరిచేసింది. బాగుంది, మీ అంకుల్ సైజ్ సరిపోతుంది అని చెప్పారు. అద్దినట్టుగా సరిపోయింది, చాలా బాగుంది. నీకు బాగుందా అడిగింది. ఫనీ బాగుంది అన్నట్టు సంతోషంగా తల ఊపాడు. రాజా తల్లిని ఆనుకుని ఫనీని చూస్తున్నాడు. ఫనీ, మీ ఇంకో అమ్మకి కాళ్ళకి దండం పెట్టరా అంది దుర్గమ్మ. ఫనీ తల్లివైపు చూశాడు. పెట్టు అంది అమర. ఫనీ వంగి సుజాత పాదాలు తాకి కళ్ళకి చాలా ఇష్టంగా అద్దుకున్నాడు. సుజాత ఫనీ భుజాలు పట్టుకొని లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. చక్కగా చదువుకొని పెద్దయ్యి మీ అమ్మని బాగా సుఖపెట్టాలి, సుఖపెడతావా మరి అంది. ఫనీ ఆ పని తప్పక చేస్తాను అన్నట్టు తల దృఢంగా ఊపాడు. సుజాత ఫనీ బుగ్గ మీద ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఫనీ ముఖం ఎర్రబడిపోయింది. అమర సంతోషంతో దీప్తివంతంగా అయిన కొడుకు ముఖాన్ని తనివిదీరా ఈ ప్రపంచంలో అంతకంటే ఆనందం వచ్చే విషయం ఇక లేనట్టుగా చూస్తుంది. ఫనీ సుజాత ఒళ్ళో నుంచి లేచేశాడు. అమర, ఇప్పుడు నీకేమైనా పని ఉందా అంది సుజాత. లేదు, ఏం అంది అమర. నాతో వస్తావా? కొంచెం బజార్ పని ఉంది, ఒక్క అరగంట కంటే ఎక్కువ రదులే. ఏం అత్తగారు, అమరని నాతో తీసుకువెళ్ళనా? మీకేం ఇబ్బంది లేదుగా అంది దుర్గమ్మ చాలా ప్రసన్నంగా. అయ్యో వెళ్ళండమ్మా. అమర బయలుదేరు, మీ స్నేహితురాలు ఇచ్చిన కొత్త చీర కట్టుకో అంటూ పురమాయించింది. కట్టుకో అమర, సుజాత బలవంతం చేసింది. అమర చీర మార్చుకుని వచ్చేసరికి దుర్గమ్మ అమర వెండి గ్లాస్ తెచ్చి రాజాకి ఇవ్వకుండా వాపసు తెచ్చిన వైనం చెబుతుంది. అయ్యో అదేమిటి, అసలైనా అమర రావడమే నాకు చాలా ఆనందం. ఏం అమర, గ్లాసు వాపసు తెచ్చావా? ఇప్పుడు ఇవ్వు, నేను తీసుకువెళ్తాను అంది చనువుగా. సుజాతకి అమర స్వాభిమానం తెలియని విషయం ఏం కాదు. ఆ గ్లాసు సుజాతే అడిగి తీసుకుంటే అమర ఎంత సంతోషపడుతుందో కూడా తెలుసు. అమరకి గోధుమ రంగుకి గ్రీన్ కలర్ జరీ బార్డర్ మైసూర్ సిల్క్ చీర ఎంతో అందంగా ఉంది. ఆ రంగు కంటికి ఆహ్లాదంగా అమర ధరించడంతో రెట్టింపు అందంగా ఉంది. ఈ రంగు కూడా ఆయనే సెలెక్ట్ చేశారు. అమర, నీకు ఈ కలర్ బాగుంటుందని కూడా అన్నారు. నేను అనుకున్నాను, దానికన్నా చాలా బాగుంది అంది. అమర స్థితి అయోమయంగా ఉంది. స్నేహితురాలు ఎంతో ఆపేక్షతో తెచ్చిన ఈ చీరను కాదని తిరస్కరించలేకపోతుంది. అంగీకరించి ధరించిన తర్వాత ఏదో మొహమాటం. అంత ఖరీదైన బట్టలు సహృదయంతో స్వీకరించగలరు. ఇచ్చే అర్హత, అధికారం ఉంటేనే కదా తీసుకోవడంలో ఆనందం. అమర పెట్టె తెరిచి గ్లాస్ తెచ్చి ఇచ్చింది. దుర్గమ్మ ఆ గ్లాసు ప్రత్యేకత కూడా చెప్పింది. అలాగా రాజా, ఇంకో అమ్మకి థ్యాంక్స్ చెప్పు అంది సుజాత. థ్యాంక్స్ ఆంటీ అనేశాడు చిలక పలుకులా. అమర రాజాని దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్స్ నవ్వుతూ అనేశాడు రాజా సంతోషంగా. ఫనీ వచ్చి తల్లి దగ్గరగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అర నిమిషం కొత్త బట్టలు ధరించిన ఆనందం ఆవిరవ్వబోయి మళ్ళా ఆగింది. అమర, ఇక మనం వెళ్దామా అంది సుజాత. 5 నిమిషాల్లో స్నేహితురాలిద్దరూ బయలుదేరారు. త్వరగానే వచ్చేస్తాం అత్తగారు అంది సుజాత. తొందరేం లేదు, మీ పని ముగించుకొని రండమ్మా అంది దుర్గమ్మ. పిల్లలిద్దరూ ముందు సీట్లో కూర్చున్నారు. ఫనీ ముఖం ఆనందంతో దీప్తివంతంగా ఉంది. అమర సుజాత వెనక సీట్లో కూర్చున్నారు. సుజాతతో కబుర్లు చెబుతుంటే అమర మధ్య మధ్యలో కొడుకుని చూస్తుంది. ఫనీ రాజా చేయి పట్టుకొని కూర్చున్నాడు. రాజా చెబుతున్నాడు, మా డాడీ నేను పొద్దుట జాగింగ్ చేస్తాం, మమ్మీ రాజు. డాడీ మరేమో నాకు స్విమ్మింగ్ నేర్పారు, క్రికెట్ కూడా. డాడీ నేను ఆడతాం. రాజా కబుర్లు డాడీ సంగతులతో నిండిపోయాయి. తల్లి మాట ఎక్కువ రావటం లేదు అమర గమనించింది. రాజాకి తండ్రి దగ్గర బాగా అలవాటు అనుకుంటాను అంది అమర. అలవాటా? వాళ్ళిద్దరూ ఒకటే లోకం, ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరు. ఆయన స్కూల్ రోజులు అయితే చదువు పాడవుతుందని ఊరుకుంటారు, కానీ సెలవు అయితే ఊరు వెళ్తే వెంట తీసుకువెళ్తారు. నిన్ను వదిలి ఉంటాడా అడిగింది అమర. నేనే వాడిని వదిలి ఉండలేక బెంగపడతాను సుజాత చిరునవ్వుతో అంది. మమ్మీని డాడీ ఊరు రమ్మంటే రానంటుంది. ఈ సంభాషణ విన రాజా అన్నాడు,
ఆ స్వరంలో తండ్రిని వారేదో అనుకుంటుంటే సమర్థిస్తున్న రోషం కనిపిస్తుంది. చూసావా, మనం ఏమీ అనకముందే వాళ్ళ డాడీ నెల వెనకేసుకు వస్తున్నాడో అంది సుజాత నవ్వుతూ. కారు చార్మినార్ ప్రాంతంలో ఒక ముత్యాల నగల కొట్టు ముందు వచ్చి ఆగింది. రా అమరా అంటూ సుజాత దిగింది. పెద్ద దుకాణం అది. అన్ని ముత్యాల ఆభరణాలే రకరకాల డిజైన్లతో చూడముచ్చటగా ఉన్నాయి. సుజాతను చూడగానే స్వయంగా సేట్ తనే వచ్చి రండి అమ్మగారు అంటూ వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. హలో రాజా బేటా, డాడీ రాలేదా అని అడిగాడు. రాజా రాలేదన్నట్టు తల ఊపాడు. సేటు సుజాతని అమరని కూర్చోబెట్టి, మీరు ఆర్డర్ ఇచ్చిన సెట్ మొన్ననే రెడీ అయ్యిందమ్మా. ఉదయం అయ్యగారు మీరు వచ్చి తీసుకుంటారని చెప్పారు. లేకపోతే నేనే ఇంటికి వచ్చి ఇచ్చేవాడిని అన్నాడు. అవును, నాకు ఇంకో పని కూడా ఉండి నేనే వచ్చాను. చెవులకి ముత్యాల జూకాలు, కొత్త డిజైన్లలో కెంపులు కలిపి చేసినవి కావాలి. బొంబాయిలో అయ్యగారి ఫ్రెండ్ భార్య పంపమని అడిగింది అంది. సేటు కుర్రాడిని పిలిచి అలాగేనమ్మా, సేటు కుర్రాడిని పిలిచి ముత్యాల జూకాలు పెట్టి తెమ్మని పురమాయించాడు. సుజాత బ్యాగులో వెండి గ్లాస్ తీసి మెరుగు పెట్టించి తెప్పించమని ఆదేశించింది. రాజా సుజాత పక్కన, ఫనీ అమర పక్కన కూర్చున్నారు. రాజాబేట ఏం కావాలి? ఐస్ క్రీమ్ తెప్పించనా? రస్నా తాగుతావా? ఎంతో మురిపంగా అడిగాడు సేటు. ఏం వద్దు, రాజా తిరస్కరించాడు. ఫనీ ఆ షాప్నే చూస్తున్నాడు. ముత్యాల జూకాలు వచ్చినాయి. సుజాత డిజైన్ని పరీక్ష చేస్తూ మధ్య మధ్యలో అమరని ఇది బాగుందా అంటూ సంప్రదించింది. అమర తనకి నచ్చినవి చెప్పింది. ఈ అమ్మగారికి మంచి టేస్ట్ ఉంది. సేటు అమరని అభినందించాడు. అమర బాగున్నాయని చెప్పినవి నగల ఎగ్జిబిషన్లో ఉత్తమమైనవిగా ఎన్నిక అయినవట. ఎగ్జిబిషన్లో ఉత్తమమైనవిగా ఎన్నిక అయినవట. నిజంగానా? సుజాత సంబరంగా అంది. వాటిని ఎన్నిక చేశారు. సుజాత ఉంగరం కూడా తీసుకుంది. వెండి గ్లాసు మెరుగు పెట్టించి తెచ్చారు. కొత్త దానిలా మెరిసిపోతుంది. అమరకి సంతోషంగా ఉంది. షాప్లో నుంచి బయటికి వచ్చేసరికి 5 గంటలు కావస్తుంది. మళ్ళా రండి అమ్మగారు, వస్తా ఉంటే మా బేరం బాగుంటుంది, సేటు సవినయంగా సెలవు తీసుకుంటూ చెప్పాడు. కారులో వస్తుండగా మమ్మీ ఐస్ క్రీమ్ అన్నాడు రాజా. సుజాత డ్రైవర్ని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపమని ఆదేశించింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. నలుగురు లోపలికి వెళ్ళారు. ఇది నేను మా డాడీ కూర్చునే చోటు. రాజా పరుగు తీశాడు.